చర్చించేందుకు స్టూడియోలో కాంగ్రెస్ నుంచి ప్రభుత్వ మాజీ విప్ గంటా వెంకటరమణ రెడ్డి గారు, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బద్దెంపాల్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నుంచి ఎంపీ డాక్టర్ బూర నరసింహ గౌడ్ గారు మనతో ఉన్నారు. గంటా గారు, నిన్న హౌసింగ్ సంబంధించి అంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిజానికి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బాగా చెప్పినటువంటి స్కీమ్ అది. దానికి సంబంధించిన రివ్యూ జరిగింది. కొద్దిగా అంచనా ఏదో పెరుగుతుంది కాబట్టి కొద్ది మొత్తంలో అవసరమైతే వినియోగదారుడు లబ్ధిదారుడు భరించడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ఎట్లా చూస్తారు? అంటే డబుల్ బెడ్రూమ్ హౌస్ ఏదైతుందో 3.5 లక్షలకు పూర్తయ్యేది చాలా కష్టం. ఎందుకు ఈరోజు ఉండేటువంటి స్టీలు, సిమెంటు, తర్వాత లేబర్ ఛార్జెస్ ఇవన్నీ పెరిగిన తర్వాత ఆ ధరలో పూర్తి కాదు. దాన్ని 4.5, 4.60 దాదాపు అరౌండ్ 5 దాకా పోయే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళు కడితేనే ఈ హౌసింగ్ స్కీమ్ పూర్తవుతుంది అనేటువంటి ఆలోచనకు వచ్చినట్టు కనబడుతుంది. 3.5 లక్షలు అయితే మిగిలిన తక్కువ అమౌంట్ని ఎవరు భరించాలండి. నిజంగా ఒకవేళ కనుక లబ్ధిదారుడే భరించాలి అని అంటే ఈ స్కీము ముందుకు పోయే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈరోజు 1,50,000 లక్ష కట్టి ఎవరో కొద్దిగా ఆర్థికంగా ఉన్న వాళ్ళు కడితే కట్టొచ్చు, కానీ మిగతా వాళ్ళకి మాత్రం ఈ స్కీము ఉపయోగంలో పేద రికంలో ఉన్న వాళ్ళకి మాత్రం. ఎందుకంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అప్పుడు అందరికీ ఒక రూమ్ కట్టుకోమని ఇస్తేనే దాదాపు 50 నుంచి 60% మాత్రమే పూర్తి కాగలిగింది. ఆ పరిస్థితులలో మరి ఇంత డబ్బు తర్వాత ఈ స్కీమ్ పూర్తి కావాలంటే కూడా ఇది వాళ్ళకు డబ్బులు ఇచ్చి కట్టుకోమంటే కూడా కట్టుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దీని ప్రభుత్వము ఒక లబ్ధిదారుని ఎంపిక చేసి ఒక నిర్దిష్ట స్థలంలోనే ఒక గ్రూప్ హౌసింగ్ కింద కడుతుంది తప్ప, అది కూడా ఎవరైనా కాంట్రాక్టర్ స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చి కట్టిస్తే తప్ప పూర్తి అవకాశం ఉండదు. దాని మీద కూడా ఆలోచన చేయాలి. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక దీన్ని ఎన్నికల్లో అయితే ఎంత ఫాస్ట్గా ప్రచారం చేస్తుందో ఈ స్కీమ్ వరకు ఇప్పుడు దగ్గర ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది. ఇప్పటివరకు కూడా ఒక నిర్దిష్టంగా ఒక ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో 5,000 ఇల్లు ఇస్తారని చెప్పారు, కానీ మిగతా ఎక్కడ కూడా దీని మీద పెద్ద క్లారిటీ లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం నిన్న దీని మీద రివ్యూ చేసి ఒక ఉండేటువంటి కొన్ని సమస్యల మీద దృష్టి పెట్టినందుకు ఒక పక్క ప్రభుత్వాన్ని అయితే నేను ప్రయత్నం చేస్తుందని ఆశాభావంతో ఉన్నా. నిజంగా ఇచ్చినటువంటి హామీ అమలు చేయాలంటే దీన్ని క్లారిటీ ప్రభుత్వం ప్రైవేటు ఈ వ్యక్తుల యొక్క భాగస్వామ్యం లేకుండానే పూర్తి భారాన్ని ప్రభుత్వమే భరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కానీ మీరు కాంట్రాక్టర్తో కట్టించాలంట, అయితే ఎవరికి వాళ్ళు కట్టుకుంటే బాగా కట్టుకుంటారు, దాని మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది, అవినీతికి అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తుంది. మీరు వేరే వాళ్ళకి ఇస్తే ఎట్లా ఇస్తేనే అవుతుందని మీరు అంటున్నారు. అంటే ఇది మళ్ళీ ఫేసెస్ ఆఫ్ అంటే ఒక హౌజు 5 లక్షల రూపాయలు పెట్టగలిగినట్టు ఒక మధ్యతరగతి ఆ పరిస్థితిలోనే ఉంటుంది. ఈరోజు హౌసింగ్ వ్యవస్థ పూర్తిగా కొద్దిగా ఇబ్బందులతో ఉంది. అంటే అక్కడ ఉండేటువంటి ఏఈలు కానీ, తర్వాత ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్స్ కానీ, బిల్స్ పేమెంట్స్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది అయినా తర్వాత ఒక చిన్న పేదవాడు పోయి మొత్తం 5 లక్షలకు సంబంధించినటువంటి ఇవంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత కదా బిల్ ఇచ్చేది. ఇవన్నీ అయితేయా లేదా అని చూడాలి. మరి ఒక దగ్గర ఎక్కడైనా ఒక సమయం ఉంది కాబట్టి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మహారాష్ట్రలో కరువు అప్పుడు భూకంపం వచ్చినప్పుడు చూశాను. ప్రభుత్వం ఆ రోజులలో స్వచ్ఛ సంస్థలను ఆహ్వానించి పెద్ద మొత్తంలో గ్రామాల నిర్మాణం చెప్పి తొందరగా పూర్తయింది. మన దగ్గర కూడా నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని ఎస్సీ ఎస్టీలు కట్టుకునే పరిస్థితి లేరు. వారి కొరకైనా ఎవరైనా స్వచ్ఛ సంస్థలను పిలిచి కట్టియాలనేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చిన. కానీ కొంతమంది కట్టినారు, కొంతమంది మధ్య దళాలు వచ్చి కడతామన్నారు, కొన్ని జరిగినాయి. కానీ రిపీటెడ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు. ఒక గ్రామం పైలట్ ప్రాజెక్ట్గా మీరు ఇది నో లాస్ నో ప్రాఫిట్ కింద చేయమని చెప్పి పూర్తి చేస్తే దాన్ని చూసి బాగుంటుందని. రైట్, బాలరెడ్డి గారు మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు హౌసింగ్ అనేది చాలా అవసరము పేదవానికి. గూడు లేని వానికి గూడు ఇస్తామన్న వ్యక్తి మరి కేసీఆర్ గారు ఎన్నికల వాగ్దానాన్ని మరి తూచా తప్పకుండా అతను నెరవేర్చవలసిన బాధ్యత, కర్తవ్యం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా హౌసింగ్ స్కీమ్ మీద చాలా శ్రద్ధ వహించింది. వాజ్పేయి గారి ప్రభుత్వంలో కూడా ఆ రోజులో చూసినాము, సంవత్సరానికి 1 కోటి మరి హౌసింగ్ నిర్మాణం కావాలనేది ఆయన యొక్క ఆకాంక్ష ఉండే. 5 సంవత్సరాల్లో 5 కోట్లు. అదే రకంగా నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో వచ్చి 6 సంవత్సరాలు అయింది, 6 నెలలు అయిపోతుంది, 7వ నెల గడుస్తుంది. కాబట్టి ఆయన మాటికి చేంజ్ చేయడం అనేది మంచిది కాదు. ఒకసారి ఆలోచన వచ్చినప్పుడు 2 గదులు నేను నిర్మాణం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ ఇవాళ రేటు మరి ఫ్లక్చుయేషన్ అవుతున్నాయి,
అన్ని ధరలు పెరుగుతుంటుంటాయి. కాబట్టి 3.5 లక్షలు అవుతుందా కాదా అనేది మరి బాధపడవలసినటువంటి అవసరం లేదు. 3.5 కానీ 5 లక్షలు కానీ ప్రభుత్వమే కట్టేయడం మంచిది. ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టు ఇండివిజువల్గా కట్టుకోవాలంటే సెంట్రింగ్ కానీ, రాయి కానీ, ఇసుక కానీ, సిమెంట్ కానీ, లేబర్ కానీ దొరకాలంటే చాలా కష్టం. కాంట్రాక్టర్కు ఇవ్వడం వల్ల ఏమైపోతుందంటే అతను మంచికో చెడ్డకో మొత్తం మీద క్వాలిటీ మెయింటైన్ చేస్తూ, అంటే మంచి ఇంజనీర్స్ని పెట్టి కట్టేయడంలో చాలా ఫాస్ట్ వర్క్ అయిపోతుంది. కాంట్రాక్టర్స్తోనే ఫాస్ట్ వర్క్ అవుతుంది. ఇండివిజువల్గా చాలా భరితమైనది. ఎంత కష్టార్జితం మీద వాళ్ళ సొంతం కష్టపడి స్వయంగా నిర్మాణం చేసుకుంటామన్నా ఇవాళ కట్టే పరిస్థితి లేదు పేదవాళ్ళు. కాబట్టి ఒక పైసా కూడా భరించే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు సబ్సిడీ విషయంలో ఆలోచన ఉండాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ 3.5 లక్షలు కడుతున్నామంటే మరి కేంద్ర ప్రభుత్వంతోనే అడుగుమనండి, నా అభ్యంతరం లేదు. ఇప్పుడు హౌసింగ్ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటా కూడా ఉంటుంది. మరి దాంట్లో 1.5 లక్షన్నర రూపాయలు అడగడంలో తప్పేం లేదు. 5 లక్షల రూపాయలతోనే నేను అనుకుంటా చాలా మంచిగా కట్టవచ్చు. కాంట్రాక్ట్ ఇవ్వాలి. ఇండివిజువల్గా డబ్బులు ఇస్తే మాత్రం పేదవాడు కట్టుకోలేడు. అది చివరికి సంవత్సరమైనా పూర్తి కాదు. కానీ కాంట్రాక్ట్ పద్ధతిలో ఇచ్చినట్టయితే 6 months 1 year లోపల పూర్తి చేయడానికి చాలా అవకాశాలు. గతంలో కూడా బాంబే స్కీమ్ మేము చూసినాము. ఈ రోజు దాకా కూడా శాంక్షన్ అయినా పూర్తి కాలేదు. 10 సంవత్సరాలు అయిపోయినా కూడా. అంటే యూపీఏ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ పట్టణాభివృద్ధి శాఖ మా చేతుల్లోనే ఉంది వెంకయ్యనాయుడు గారు. ఇవాళ కూడా ఆయన ఎన్నో ప్రకటనలు చేస్తున్నాడు. కాబట్టి చిత్తశుద్ధి కావాలంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అందించాలంటే, గూడు కావాలంటే ఈ 2 bedrooms విషయంలో మాత్రము తప్పకుండా కేసీఆర్ గారు ముందుకు వచ్చి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంటే రఫ్లీ ఎస్టిమేట్ చేసుకొని ఎంత భాగస్వాములం అవుతాం. అంటే వ్యక్తే కట్టాలంటే చాలా కష్టం. ఎవరైతే లబ్ధిదారు ఉన్నాడో కట్టడం చాలా కష్టం. 1 రూపాయి కూడా కట్టే పరిస్థితి లేరు. అటువంటి అప్పుడు కేంద్ర ప్రభుత్వం భరించి మరి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ ఇండ్లు కట్టేయడంలో చాలా మంచిదనే సూచన నాది. ఎంపీ గారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ మాట మార్చిందా, వెనక్కిపోయిందా, యూటర్న్ తీసుకుందా? టీఆర్ఎస్ పార్టీ మాట మార్చలేదు, వెనక్కి తీసుకోలేదు. దీన్ని ముందు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రకటించడం జరిగింది. అయితే వాస్తవ దృక్పథాల్లో ఏదైతే ఉందో యాక్చువల్ ఇన్పుట్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఈరోజు టోటల్ యూనిట్ కాస్ట్ ఎంత అవుతుంది, అండ్ డే బై డే ఎస్కలేషన్ ఆఫ్ ద కాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని అంచనా వేయడం జరిగింది. అయితే మొట్టమొదటి నేను ఇద్దరు చెప్పినట్లుగా ఒక హోల్సేల్గా ఒక యూనిట్ని ఒక కాంట్రాక్టర్, ఒక రిప్యూటెడ్ దట్టు నో ప్రాఫిట్ నో లాస్ బేస్ మీద ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి ఇవ్వటం అనేది డెఫినెట్లీ మేము దాన్ని స్వాగతిస్తాం. డెఫినెట్లీ మాకు గవర్నమెంట్ కూడా అదే ఆలోచన ఉంది. చాలా వరకు ఇస్తేనే అని లేదు, లబ్ధిదారులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పాను, కానీ ఇస్తేనే కడతామని కూడా రాలేదు. నెంబర్ 2 ఏంటంటే యాక్చువల్ మనం వాస్తవిక పరిస్థితి తీసుకుంటే ఇప్పటివరకు ఆన్ రికార్డ్స్ ఏంటంటే 46 lakhs ఇళ్ళు కట్టినట్లు లెక్క ఉంది. వివిధ అప్పుడు ఎన్డీఏ కానీ తర్వాత కాంగ్రెస్ ప్రత్యేకంగా లాస్ట్ 10 years. యాక్చువల్లీ మన తెలంగాణలో ఉన్నది 86 lakhs ఫ్యామిలీస్. ఆ లెక్కను తీసుకుంటే ఏంటంటే మనకు అవసరం ఉండకపోవచ్చు, కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మనకు స్టాటిస్టిక్స్ వేరుగా ఉన్నది, గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉన్నది. అందుకొరకు ఏంటంటే ఈ కట్టే ఇల్లు కట్టినమా ఓన్లీ స్టాటిస్టిక్స్ కొరకు కాకుండా, కట్టినమని లెక్కలు చూపెట్టడం కాకుండా పర్మనెంట్గా ఒకసారి ఇల్లు కడితే మళ్ళీ ఇల్లు కావాల్సిన అవసరం లేకుండా ఉండాలని ఈ యొక్క సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే నెంబర్ 1 కాస్ట్ ఏదైతే ఉందో డెఫినెట్లీ వ్యక్తి ఒక్కొక్క చిన్న బీదవాడు కట్టుకోవడం అనేది ఇబ్బంది ఉంటుంది. డెఫినెట్లీ యూనిట్గానే మొత్తం విలేజ్ యూనిట్గానో లేకుంటే మండల్ యూనిట్గానో డిసైడ్ చేసే ముందుకు వెళ్తుంది. అదే మొదటి నుంచి ప్రభుత్వం ఆలోచన మాత్రం అదే ఉన్నది. ఓన్లీ ఏంటంటే ఎక్స్ట్రా అయ్యే ఖర్చు భరిస్తే బాగుంటుంది అనేది సూచన చేయడం జరిగింది. మూడోది అనగా చెప్పినట్టు ఏదైతే కేంద్ర ప్రభుత్వం, ఒకటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పథకమైనా రాష్ట్ర ప్రభుత్వం పథకమైనా చేరేది రాష్ట్ర ప్రజలకి. దట్ ఈజ్ నెంబర్ 1. ప్రజలకు ఏ రాష్ట్ర ప్రజలు ఉంటే వాళ్ళు, కేంద్ర ప్రభుత్వ ప్రజలు వేరుండరు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు వేరుండదు. ఈ 2 బడ్జెట్స్ ఏదైతే అనుసంధానం చేసుకుంటే డెఫినెట్లీ చాలా బాగుంటుంది. అదే మేము కోరుకుంటున్నాం. ఈ కొత్తగా ఏర్పడినటువంటి నీతి ఆయోగ్ ఏదైతే ఉందో, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది, అందులో కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది దాని యొక్క నానుడి, దానికి ఒక ట్యాగ్ లైన్. అంటే కేంద్రం ప్రభుత్వం ఏ పథకమైనా కూడా ఒక సింగిల్ విండో పద్ధతితో వెళ్ళాలనే పద్ధతి ఉంది. మీరు 1,00,000 రూపాయలతో ఒక కేంద్ర ప్రభుత్వం ఇల్లు కట్టించడం,
తెలంగాణ ప్రభుత్వం 3.5 లక్షలతో ఇల్లు కట్టించడం, దానికి రెండింటి మధ్యలో పొంతం లేకపోవడం అనేది సమంజసం కాదని మేము ఇది ఇప్పటివరకే ముఖ్యమంత్రి గారు వెంకయ్యనాయుడు గారికి, ప్రధానమంత్రి గారికి వ్యక్తిగతంగా కలిసినప్పుడు యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్గా కూడా బై ఫోన్ ఆల్సో మా అర్బన్ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. మీరు ఏదైతే ₹1,00,000 ఇస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మన దత్తాత్రేయ గారు కార్మిక శాఖ మంత్రి ఉన్నారు, అన్ఆర్గనైజ్ సెక్టర్కు ₹1,00,000 ఇల్లు కట్టాలనేది వారి యొక్క ప్రతిపాదన. ₹1,00,000 ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు కాదు, అది సరిపోదు. గుడిసె అవుతుంది కానీ ఇల్లు కూడా కాదు, గుడిసెకు కూడా కష్టమవుతుంది, ఒక రూమ్ సరిపోదు. అలాంటి పరిస్థితుల్లో మేము ప్రపోజ్ చేసామంటే మీరు ఎంత ఫండ్స్ ఇస్తారో మీరు ఇవ్వండి, మేము ఎంత ఫండ్స్ దానికి కేటాయిస్తామో కలుపుదాం. అండ్ ఓపెన్ ఆఫర్ కూడా కేసీఆర్ గారు మా ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగింది. మీరు ఏ పేరు పెడతామంటే ఆ పేరు పెడతాం, మాకు ఇందులో భావజేషాలు లేదు, మేమే పేరు పెట్టుకోవాలి, అది మా రాష్ట్ర పథకం అన్నట్లే ఉండదు. కంబైన్డ్గా ఏం చేద్దాం, కావాలంటే మీరు సూచించిన నేమే మేము పెట్టడానికి సిద్ధం ఉన్నాం అనే ఓపెన్ ఆఫర్ ఇవ్వటం జరిగింది. మేము కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తానని నమ్ముతున్నాను. అండ్ ఆల్సో మా స్థానిక తెలంగాణ బీజేపీ నాయకులందరినీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, వారు కూడా ఇదేంటంటే 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అల్టిమేట్లీ తెలంగాణ ప్రజలకు చెందేదే కదా, ఎవరు కట్టింది ఎవరు ఎంత ఫండ్స్ ఇచ్చింది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి సరైన లబ్ధిదారులకు సరైన ఇల్లు వెళ్ళాయా లేదా అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఉందో 1 lakh ఇస్తాము, 1 lakh కాదు, అసలు యాక్చువల్లీ 1 lakh ఇల్లు కాదు, ఇవాళ ప్రతిపాదన మాత్రం 1 lakh ఇల్లు కట్టాలనేది ప్రతిపాదన ఉంది. అదే మనం 3.5 lakhs మేము పులప్ చేస్తాము, మీరు 1 lakh మీరు ఇవ్వండి, మీరు పథకం పేరు మీ పేరుపై మేము పెడతాం, లబ్ధిదారికి ఫ్రీగానే ఇల్లు వచ్చేస్తుంది, ఆయనకి ఏం భారం పడే అవకాశం ఉండదు కదా, అది ఉండదు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తామని మేము కోరుకుంటున్నాం. కానీ ఇంకొకటి, ఇప్పుడు ఆల్రెడీ 46 లక్షల మందికి ఆల్రెడీ గత ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది అనేది ఉంది, కానీ 46 లక్షల మందికి సింగిల్ బెడ్ ఒకటే రూమ్ ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి 2 రూమ్లు, మీరు 2 రూమ్లు చెప్పారు కదా గవర్నమెంట్. మరి మీరు సంగప్ప గారు ఫస్ట్ ఎవరైతే ఉందో ఫస్ట్ ప్రయారిటీ నెంబర్ 1 విల్ బి దోస్ హూ డోంట్ హ్యావ్ హౌసెస్, అంటే ఇల్లు అస్సలు లేని వాళ్ళకి, పూరి గడిస ఉన్న వాళ్ళకే ఫస్ట్ లబ్ధిదారుడు ఉంటాడు. ఇప్పుడు సెకండ్ లబ్ధిదారులు మిగతా అంశాలు వస్తారు. డెఫినెట్లీ ఏంటంటే ఇప్పుడు సగం ఇల్లు కట్టిండు, బిల్లు ఆగిపోయింది, ఇల్లు ఆగిపోయింది, అలాంటిది వాళ్ళకు కూడా కట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ అసలు లబ్ధిదారుడు ఇప్పటివరకు కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో అసలు ఇల్లు లేదో, అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు గమనించడం లేదు, ఆసరా పథకం కానీ, బియ్యం పథకం కానీ, లేకుంటే పెన్షన్ పథకం కానీ ఏది తీసుకున్నా కూడా ప్రభుత్వ పార్టీగా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఒక ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే పార్టీల వారీగా ఇందులో అంశం ఇన్వాల్వ్, పార్టీ ఏదో మా మండల ప్రెసిడెంట్ మా ఎమ్మెల్యే రికమెండ్ చేస్తేనే ఇల్లు ఇస్తాము లేకుంటే పెన్షన్స్ ఇస్తామని ఇదివరకు పాత పద్ధతి ఉందో కొత్తగా తొలగించి కేవలం లబ్ధిదారులు అధికారులు ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళకే ఇవ్వటం జరుగుతుందని చెప్పడం వల్ల అక్కడ సమస్య కూడా ఉండదు. అంటే వారు ఈ స్కీమ్ ఎంత పాపులర్ స్కీమ్, ఎలక్షన్స్లో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంలో ఇది ఎంత కీలకమైందంటే, మేము 10 సంవత్సరాల పాటు చాలామందికి ఇల్లు ఇచ్చినా వారు చెప్పినటువంటి మాట 2 బెడ్రూమ్ లేకపోతే ఎట్లా, కొడుకు వస్తే ఎక్కడ ఉంటాడు, కొడుకు కోడలు ఒక దగ్గర రూమ్లో పడ్డారు, బిడ్డలు నెడవండుకోవాలి, కోడిపిల్లు నెడబెట్టాలి, బర్రె నెడగట్టేయాలని ఇవన్నీ చెప్పిన పాటు చాలా అట్రాక్టివ్గా ప్రజలు రియాక్ట్ అయ్యారు, ఓట్లేశారు. ఈ పరిస్థితులలో అందరూ ఏమనుకున్నారు, ఆ రోజు మా అందరికీ ఎవరికైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి లబ్ధిదారులందరూ కూడా మాకు 2 బెడ్రూమ్లు ఇల్లు వస్తుంది అనేటువంటి భావన వచ్చే విధంగా కేసీఆర్ గారి యొక్క ప్రసంగాలు ఉన్నాయి, ప్రకటనలు కూడా ఆ రకంగా ఉన్నాయి. ఈ పరిస్థితులలో మరి ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి కేవలం 5 సంవత్సరాలు, ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు యొక్క కొలమానానికి 5 సంవత్సరాల కాలపరిమితి. ఈ 5 సంవత్సరాల కాలపరిమితి లోపల అందరికీ ఈ యొక్క స్కీము అందాలంటే మరి ఇప్పటికే చాలా వేగవంతంగా చాలా టాప్ ప్రియారిటీలో చేయాల్సినట్టు ఉంటుంది. బద్దంబాలరెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ప్రతి సంవత్సరం కూడా ఆ స్కీమ్ ఏదైనా ఐఏవై కావచ్చు, లేకపోతే గ్రామీణ పట్టణ ప్రాంతంలో ఏ ప్రభుత్వంలో ఒక స్కీమ్ పడుతుంది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఉదారంగా పెంచాల్సినటువంటి అవసరాన్ని మరి గుర్తించి ఈ రాష్ట్రాల్లో గృహ నిర్మాణానికి చేయాలి. తర్వాత ఫస్ట్ కాకుండా ఈరోజు ఇల్లు కట్టుకోకుండా ఆగిపోయిన వాళ్ళు ఎవరంటే ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బలహీన వర్గాల్లో పేదరికంలో ఉన్నవాళ్ళు, ఉన్నత వర్గాల్లో పేదరికంలో ఉన్న కొద్దిగా ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఏదో ఒక రూము ప్రభుత్వం ఇస్తే ఇంకొంత డబ్బు కలుపుకొని 2 రూములు కలిసి కట్టుకున్నారు, ఇవి పూర్తయినాయి. కానీ నిజంగా ఈరోజు ఎవరికి గూడు లేకుండా ఉన్న వాళ్ళంటే మరీ పేదరికంలో ఉన్నవాళ్ళు ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. కాబట్టి దీని మీద మరి ప్రభుత్వం చాలా సీరియస్గా నిర్ణయాలు తీసుకుంటేనే ఈ పథకం
ప్రజలకు ఆశయాలకు అనుగుణంగా పూర్తవుతుందని నా యొక్క భావన. బాలరెడ్డి గారు. ఇప్పుడు కేసీఆర్ గారు వాజ్పేయి గారి యొక్క పరిపాలనలో చూసినట్టయితే అతను ఎవరికి సంబంధం లేకుండా అంటే భారతీయ జనతా పార్టీకి కానీ లేకపోతే సొంతంగా తన పేరుతో కానీ లేదు. ఒకటి మాత్రం ఆలోచించండి, ఇంకా ఇప్పటికి కూడా బాంబే స్కీమ్ చెప్పిన వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పథకం వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వంలో తీసుకొచ్చింది. నేను చెప్పిన 1 కోటి మందికి ఇండ్లు కట్టిస్తానని చెప్పిండు. అవి అసంపూర్తిగానే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు పట్టణాభివృద్ధి శాఖ వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, సార్ చెప్పినట్టు దత్తాత్రేయ గారు ఉన్నారు, కార్మిక శాఖ, ఈ అన్ని శాఖలతోని ఏవైతే ఇండివిజువల్గా వీళ్ళు ప్రకటిస్తున్నారో అంటే మా కేంద్ర మంత్రులు అవి ఇండివిజువల్గా కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి షేర్ చేసుకోవడం మంచిది, చాలా అవసరం. మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం. అయితే కేసీఆర్ గారు ఏదైతే పేరు కావాలని కోరుకుంటున్నాం, మీరు ఏ పేరు మేము మా పేరు చెప్తలేము, వాజ్పేయి గారి పేరు పెట్టు, నరేంద్ర మోడీ గారి పేరు పెట్టారు. అరే వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పథకం ఉంది, దాన్ని పూర్తి చేయమని చెప్తున్నాను నేను. అందు గురించి బాంబే స్కీము గతంలో ఏ రకంగా అయితే యూపీఏ గవర్నమెంట్ మధ్యలో ఆపిందో ఈ రోజు వరకు కూడా పూర్తి చేయలేదో దాన్ని పూర్తి చేయడానికి మీరు ఇప్పుడు ప్రయత్నం చేయండి. అయితే తప్పకుండా రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పేదవాడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు, ఒక రూమ్ కూడా కట్టుకోలేడు అతను. అటువంటిది వాళ్ళ చేతికి డబ్బు పోతే వానికి సెంట్రింగ్ దొరకది, కంకర దొరకది, ఇసుక దొరకది, సిమెంట్ దొరకది, కాబట్టి దీన్ని సమైక్యంగా అంటే ఉమ్మడిగా వీళ్ళు నిర్ణయం తీసుకొని ఒక పథకంను సక్సెస్ఫుల్ చేయాలంటే బాంబే స్కీమ్ను సక్సెస్ఫుల్ చేయమనండి. ఓకే, ఒక్క నిమిషం డాక్టర్ వస్తాను. నల్గొండ నుంచి ఒక కాలర్ మనతో లైన్లో ఉన్నారు. నర్సయ్య గారు, నర్సయ్య గారు చెప్పండి. సార్ మాది నల్గొండ జిల్లా అక్కడపల్లి ఓసిటీఎల్ దగ్గర లింగోటం. ఓకే, అక్కడ మేము ఓసిటీలో పనిచేస్తాం సార్. ఇంతవరకు మాకు ఇల్లు లేవు, 25 సంవత్సరాలు చేస్తున్నాము. మన ఎంపీ గారు బూర్గ నరసయ్య గారు నియోజకవర్గం మాది. చెప్పు నరసయ్య, బాగున్నావా? నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. 25 సంవత్సరాలు చేస్తున్నాం, ఇంతవరకు అద్దె ఇంట్లోనే ఉంటున్నాము. ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ ఇల్లు లేని వాళ్ళకే ఉంటుంది నరసయ్య. మాకు ఇల్లు లేదు సార్, ఓసిటీలో చేస్తున్నాము. 25 సంవత్సరాల నుంచి కార్మికులుగా పనిచేస్తున్నాము. రైట్ రైట్. మీరు ఓసిటీఎల్ కార్మికుడు అయినా ఆయన ఇల్లు లేదు. డెఫినెట్లీ ఇల్లు ఇప్పుడు సంగప్ గారు ఫస్ట్ ప్రయారిటీ ఇల్లు లేని వాళ్ళకు. నెక్స్ట్ ఏదైతే ఉందో అసంపూర్తిగా ఉన్న ఉండ్లు నిజమైన లబ్ధిదారులు ఏదైతే అసంపూర్తిగా ఇదివరకు ఉన్న స్కీమ్ కూడా దాన్ని కూడా మేము ముఖ్యమంత్రి గారు సీరియస్గా చర్చిస్తున్నాం. దాన్ని కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. దాన్ని కూడా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే దాంతో భారం ప్రభుత్వానికి కూడా కొంచెం తగ్గొద్దు కదా. అందుకొరకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఆ ప్రభుత్వం స్టార్ట్ చేసినది కదా, అల్టిమేట్లీ లబ్ధిదారులు మన తెలంగాణ ప్రజలు. అందుకొరకు దాన్ని సంపూర్తిగా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశగానే చర్యలు. వెంకటేశ్వర్లు చెప్పండి. వెంకటేశ్వర్లు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? సార్ వరంగల్ జిల్లా గుండ్రపేట నుంచి గుండ్రపేట హెడ్ క్వార్టర్ సార్ మాది. ఓకే చెప్పండి. అయితే ప్రాబ్లం ఏంటి సార్ అంటే మాకు 2009, 2011, 2012 నాకు హౌసింగ్ స్కీమ్ లో ఇల్లు వచ్చింది సార్. 1 lakh ఎస్సీ మాది సార్. ఓకే చెప్పండి. 1,05,000 అని చెప్పన్నారు సార్. మాకు ఇల్లు కట్టుకున్నాం, ఆల్రెడీ స్లాబ్ పోసాము, లెంటర్ లెవెల్ వేసి ఆల్రెడీ దరవాలు పెట్టాము, తలుపులు పెట్టాము. మాకు బిల్లు మాత్రం 50,000 వచ్చింది, మిగతా 50,000 వచ్చింది. 2 పేరు సార్, మా తమ్ముడి పేరు ఒకటి, నా పేరు ఒకటి సార్. ఓకే బిల్లు రాదు సార్. బిల్లు అడుగుతాను కొద్దిగా ఇంక్వైరీ ఇంక్వైరీ అంటుంది తప్ప మేము ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అప్పులు తీసుకొచ్చుకొని ఇల్లు కట్టుకున్నాం. కొత్త గవర్నమెంట్ వస్తే మాకు అంత అవకాశం అని చెప్పి మేము ఏదో పోరాటం చేసుకుంటే మాకు బిల్లు రాదు. రైట్ వెంకటేశ్వర్లు, అర్థమైంది. ఇప్పుడు ఇంతకుముందు గంట గారు కూడా అది ఇంతకుముందు అసంపూర్తిగా ఉన్నాయి, లేకపోతే బిల్ రానప్పుడు అప్పటికి కొద్ది బిల్లు వచ్చి రానివి వాళ్ళన్నింటినీ కలపాలి. తర్వాత ఈ సింగిల్ బెడ్రూమ్ ఇంటిని ఇప్పుడు ఉన్నటువంటి సింగిల్ రూమ్ని డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు మారుస్తారు? మీరు ఒకటి ఫస్ట్ అండ్ మోస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఇదివరకు అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్లను పూర్తి చేయడం కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాని గురించి కొన్ని ఇదివరకే సిఐడి ఎంక్వైరీ ఉంది, నివేదిక పూర్తి ఉంది. అసలు బిల్లు తీసుకొని ఇల్లు లేనటువంటి ఒక కేటగిరీ, నిజమైన లబ్ధిదారులు 30%, 40%, 70% కట్టుకొని ఆగి ఉన్నది వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన బిల్స్ ఖచ్చితంగా రిలీజ్ చేయబోతున్నాం. నెంబర్ 2 ఏదైతే ఉందో ఫస్ట్ అందులో దాపరికం ఏముంది, ఎవరైతే జీరో లబ్ధిదారుడు ఉన్నాడో ఇంతవరకు, ఎవరైతే అసలు ఇల్లు లేదో నెంబర్ 1 ప్రయారిటీ వాళ్ళకి పోతుంది, అంతే కదా. ఆల్రెడీ నిన్న రివ్యూలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెప్పింది ఇంకో 10 లక్షల ఇల్లు కడితే అయిపోతుంది అన్నట్టు చెప్పారు ఆయన. ఇప్పటికి ఆల్రెడీ గత గవర్నమెంట్స్ ఇచ్చేసాయి, మిగిలిన 10-12 లక్షలు ఉంటారు. 12 లక్షల మందికి ఇల్లు కడితే డబుల్ బెడ్రూమ్ కట్టేసినట్టు గవర్నమెంట్. యాక్చువల్లీ మీరు తీసుకుంటే యాజ్ పర్ మనం ఉన్న లెక్కల ప్రకారం ఎవరికి అవసరం ఉండదు. ఇదివరకు మాట కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు ఏమని, కాంగ్రెస్ పార్టీ
ఇన్ని లక్షలు ఇల్లు ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ అధికారంలో కూడా ఇల్లు ఇచ్చింది. ఇంకా అసలు ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఎక్కడ ఉన్నది? ఈ హౌసింగ్ స్కీమ్లో మొత్తం అవినీతి జరిగింది. ఈ అవినీతి మీద దాని మీద మొదలు జరగాల. అసలు అందుకొరకే వాళ్ళు హౌసింగ్ను బడ్జెట్లో కూడా అంత టాప్ ప్రియారిటీలో బడ్జెట్ కేటాయింపులు కూడా జరగలేదు. వాళ్ళు ఈరోజు పెట్టినటువంటి కేటాయింపులు చూస్తే నిజంగా వారన్నా 10 లక్షలు కావాలంటే కూడా మీరు లెక్కేయండి. 1 లక్ష ఇల్లు కావాలంటే ఎన్ని వేల కోట్లు కావాలి? వాళ్ళు యావరేజ్ 10 లక్షలు అన్నా కానీ సంవత్సరానికి 2 లక్షల చొప్పున అయితే దాదాపు 7,000 కోట్లు ఒక్కొక్క సంవత్సరం ఖర్చు పెడితే తప్ప పూర్తి కాదు. అంటే వాళ్ళు దీన్ని ఆ ఎలక్షన్లలో గెలవడానికి ఎంతైతే ప్రకటనలు చేశారో ఇప్పుడు అమలు చేయడంలో అంత చిత్తశుద్ధి కనబడతలేరు అనే అనుమానం ఇప్పుడు రోజు వెంకటేశ్వర అనే కాలర్ మాట్లాడారు. అంటే ఈరోజు బిల్స్ పేమెంట్ మీద కూడా అస్పష్టత ఉన్నది. ఈరోజు ఎవరైతే అసంతృప్తిగా మిడిల్లో ఉండేటువంటి హౌసెస్ అడుగుతుంది, మాకేం లేదండి, మాకేం డైరెక్షన్ లేదు, ఇవ్వాలా ఇవ్వకూడదా, ఇప్పుడు నిన్న మొన్నేదో మొదలు దాదాపు 6 నెలలు డిఫెక్ట్ అయ్యి కూర్చుంది హౌసింగ్ డిపార్ట్మెంట్. చాలామంది లబ్ధిదారులు మా మిడిల్లో ఇల్లు ఆగిపోయినాయి, కందకాలు తీసిన దగ్గర ఆగినాయి, బేస్మెంట్ల దగ్గర ఆగినాయి, స్లాబ్లు వేసుకొని లేకుంటే సెంటరింగ్ కట్టుకొని ఆగినాయి. అంటే ఈరోజు దాని మీద ఇప్పటికైనా కొత్తగా మంత్రి అయినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారు దీని మీద రివ్యూ చేసి నిన్న ఒక ప్రకటన చేసి కార్యాచరణ ముందు పోతున్నారు. లెటర్స్ ఎవరికైనా ఇవ్వాలి, వేచి చూద్దాం. తొందరగా పాజిటివ్గా జరగాలని అయితే కోరుకుంటున్నాం. వారు ఇచ్చిన హామీని అమలు చేయాలని మనస్ఫూర్తిగా ఒక పేదవాడు కళలను నిజం చేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్ర ప్రభుత్వం నొప్పిస్తుందా మెప్పిస్తుందా వారి సహకారం నిర్ణయం తీసుకుంటుందా కానీ ఇల్లు కట్టియాలని మా యొక్క ఆకాంక్ష. ఎంపీ గారు ఒక్క నిమిషం, ఇది ఒక పాయింట్. ఇంకొకటి ఒక కాలర్ ఉన్నారు. నరసింహరావు గారు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడాలనుకుంటున్నారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. నరసింహరావు గారు గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మేము చిలకలగూడ సికింద్రాబాద్ ఏరియాలో మన ఎవరు డివిజన్ లో ఉంటాం సార్ మేము. అయితే ఇప్పుడు ఎంత లేదు అన్నా మేము మాకు ఒక 90 స్క్వేర్ యార్డ్స్ ఉంది సార్. అయితే మేము ప్రస్తుతానికి ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. పర్మిషన్ కోసం 1 ఇయర్ నుంచి దింపుతున్నారు సార్ మమ్మల్ని. మాది రేకులు ఇల్లు. అయితే దానికి ఏంది సార్, ఒక లేళ్ళు అన్నా కానీ ట్యాక్స్ రూపంలోనే 3 నెలలకు 7,000 సంవత్సరానికి 7,000 రూపాయలు వేశారు సార్. అయితే దానికి వెరిఫికేషన్ కోసం అప్లికేషన్ పెట్టి 1.5 months 2 months అవుతుంది సార్. ఇంతవరకు రిప్లై లేదు. ఒకటి. రెండోది ఏంటంటే సార్, మేము 90 స్క్వేర్ యార్డ్స్ లో ఇల్లు కట్టుకోవాలనుకుంటే పర్మిషన్ అవసరమా లేదా? ఒకవేళ మేము కట్టుకోలేని పరిస్థితి ఉంటే గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేసి అట్లా ఇల్లు కట్టుకునే ఛాన్స్ ఇస్తే మళ్ళీ రీపేమెంట్ చేయడానికి కూడా మేము మాకు ఆస్కారం ఉంటుంది కదా సార్. ఒకటి. రెండోది ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది, బాగుంటుంది. కానీ మీరు అవసరం లేని మొత్తం ఇళ్ళని గురగొట్టేసి సొంతంగా మీరే చేసిస్తే దానివల్ల మీ గవర్నమెంట్కి వచ్చే ప్రాఫిట్ కూడా రాదు కదా సార్. రైట్, ఓకే ఓకే నరసింహరావు గారు. ఇప్పుడు 100 గజాల లోపల ఉన్న వాళ్ళు ఫ్రీగా రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు, కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, ఎవరు ఆపరు, పర్మిషన్ అవసరం లేదు. స్పష్టంగా చెప్పినాక కూడా ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, పర్మిషన్కు అప్లై చేయవలసిన అవసరం కూడా లేదు. కానీ ఇంకోటి, ఈ ప్రభుత్వం ఏదైతే తొందరపడుతూనే ప్రభుత్వంలో రాగానే కూలగొట్టిందో మంచిది కాదు, దాన్ని మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తాం. కూలగొట్టడానికి వీలు లేదు. ఎంపీ గారు మొట్టమొదటి ఏంటంటే ఏదైతే మన కాలర్ చెప్పారో, నాకు తెలిసినంత వరకు బిలో 100 పర్మిషన్ అక్కర్లేదు. సో ఖచ్చితంగా కట్టుకోవచ్చు. ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయి ఉంటే డెఫినెట్లీ 125 స్క్వేర్ యార్డ్స్ వరకు ఫ్రీగా రెగ్యులరైజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించాం. విత్ ఇన్ 90 days అది ప్రణాళిక పూర్తి కాబోతుంది. అంటే ఇట్లాంటి నిరుపేదలు కావాల్సి ఉంది. ఇక వచ్చిన సమస్య ఏముంది, ఇప్పుడు అర్బన్ ఏరియా గురించి ఒకసారి రెగ్యులరైజేషన్ ప్రక్రియ అయిపోయినాక మనకు కూడా స్టాటిస్టిక్స్ తెలుస్తాయి. ఇవాళ రేపు ఇంకోటి ఏంటంటే మీరు గమనించాలి, చాలామంది అర్బన్ ఏరియా ఎస్పెషల్లీ హైదరాబాద్, పెరిఫెరీ ఆఫ్ హైదరాబాద్ ఉపాధి కొరకు రావడం జరిగింది. ఇక్కడ సెటిల్మెంట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మన సెటిల్మెంట్ కొడుతుంది, ఊళ్ళని చాలామంది వచ్చి ఇక్కడ సెటిల్మెంట్ లైక్ హయత్ నగర్ తీసుకోండి, లేకుంటే ఇతర మండల్స్ ఆల్ పెరిఫెరీలో సెటిల్ కావడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఉండే భూమిలో ప్రభుత్వ భూమి కానీ సరే ఇతరత్ర రెగ్యులరైజ్ చేయటం వల్ల వాళ్ళకి ఇంటి ఏదైతే ఉందో అది సాకారం అవుతుంది. స్పెషల్లీ కట్టడం గురించి అనేది ఒక మాకు రిజిస్ట్రేషన్ మనకు ఇది రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయినాక మనకు అంచనా వస్తుంది. అయితే సిటీలో మా ఆలోచన ఏంటంటే, ఇదివరకు ప్రభుత్వ భూమిని ఎవరైతే ఆక్యుపై చేసారో లేకుంటే చిన్న చిన్న సందులు ఉన్నాయి, డ్రైనేజ్ వాటర్ సప్లై సరిగ్గా లేదు, మా ఆలోచన ఏంటంటే, ప్రభుత్వ ఆలోచన ఏంటంటే వాళ్ళందరినీ ఒప్పించి మన ఐడి కాలనీ ఏదైతే చేసామో వాళ్ళందరినీ ఒప్పించి, ఇప్పుడు ఏమవుతుంది, ఒకళ్ళు 120 స్క్వేర్ యార్డ్స్, వాళ్ళు 150 స్క్వేర్ యార్డ్స్, వాళ్ళు 90 స్క్వేర్ యార్డ్స్ ఉండటం వల్ల సరైనటువంటి వసతులు ఉండవు. ఈ 10 feet వేనే ఉంటుంది, ఒకసారి 8 feet వేనే ఉంటుంది మధ్యలో.
వీటందరినీ వాళ్ళని ఒప్పించి అదే ప్లేస్లో ఇదివరకు ఏంటంటే వాళ్ళని తరలించాలంటే ప్రతిఘటన వచ్చేది. తరలించకుండా ఏంటంటే అక్కడే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కట్టి వాళ్ళకే లబ్ధిదారులకు ఇవ్వాలని ఆలోచన ఉంది. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళని ఎక్కడో, ఎందుకంటే బీద వాళ్ళు ఏం కోరుకుంటారు, వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తారు, ఇళ్లలో వర్క్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బంజారా హిల్స్లో చిన్న కాలనీ ఉంటుంది, వాళ్ళందరినీ తీసుకుపోయి హయత్ నగర్ లేకుంటే ఊరు బయట కడితే వాళ్ళు రోజు ట్రాన్స్ఫర్ కావాలంటే కష్టం. అయితే వాళ్ళని ఎక్కడ ఉంటుందో వాళ్ళందరినీ సమిష్టిగా గవర్నమెంట్ కట్టేయాలని కూడా ఆలోచన ఉంది. అందుకొరకు మల్టిపుల్ స్టోరీస్ కట్టడం వల్ల ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏకర్లో దాదాపు 300 ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి, అదే ఒకరిలో మనం 5 స్టోరీ బిల్డింగ్ కట్టాం అనుకోండి, వాళ్ళందరి లబ్ధిదారులకు తగ్గుతుంది. కాస్ట్ కూడా మనకు ఏంటంటే కలిసి వస్తుందని అది కూడా ఆలోచన. నెక్స్ట్ పేజ్ నిన్నటి సెకండ్ రివ్యూలో ఈ రెగ్యులరేషన్ మీదనే చేశారు సీఎం చాలా సీరియస్గా. కబ్జాదారులపై పీడీ యాక్ట్ పెడతాం, మీరు 20 రోజులు టైం ఇచ్చారు, 20 రోజుల్లో మీరు అప్లై చేసుకోకపోతే మీరు పీడీ యాక్ట్ కిందకి వస్తారన్నట్టు సంకేతం ఇచ్చింది గవర్నమెంట్. అంటే జియో 30th నాడు ఏదో రిలీజ్ చేస్తున్నట్టుగా వచ్చింది, కానీ ఇప్పటికీ ఆ జియో పట్ల అస్పష్టతమైనటువంటి ఇదే ఉంది. అంటే ఇప్పటికి కూడా క్లారిటీ లేదా జియో అంటే 58 జియో 59 రెండు ఏవైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రెసిడెంట్స్ హౌసింగ్ కూలగొట్టిన తర్వాత దీని మీద రియాక్షన్ వచ్చింది, దీని మీద రెగ్యులరైజ్ చేయాలి. గత ప్రభుత్వం కూడా జియో నెంబర్ 166 కింద కొంత రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నం చేసింది. కొన్ని కారణాల చేత కొన్ని అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి, కొన్ని రిజెక్షన్స్ అయినవి ఉన్నాయి. వీటి మీద కూడా ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలి. తర్వాత 125 వరకు ఫ్రీగా ఇస్తామన్నారు. కొంత అనుకోకుండా 130 గజాలు ఉంటుంది. 130 గజాలు ఉన్నవాడు కూడా 50% పే చేయాలనేటువంటి పరిస్థితి ఏదో కనబడతాం ఆ జీవోలో. కాబట్టి దాంట్లో జీవో ఇచ్చినప్పుడే 125 వరకు ఉచితం, 5 గజాలు 20 గజాలు 30 గజాలు ఉంటే ఇంత కట్టాలి, అది కొద్దిగా దాన్ని సవరించుకుంటే బాగుంటుంది అనేది ఒకటి. తర్వాత 25% ఈరోజే కాంట్రిబ్యూషన్ కట్టాలనేది ఇప్పుడు ఎవరైనా ఒక మధ్యతరగతి కానీ ఎంత ఈరోజు అంత ప్రభుత్వముని ఆక్రమించగలరు కొన్ని సాంకేతిక కారణాల వల్ల. అది తెలియక కొంతమంది ఇప్పుడు హైదరాబాద్ ఉంది అక్కడ వచ్చి కొనుక్కుంటారు, కొనుక్కున్న తర్వాత అందులో లిటికేషన్ వెళ్తుంది. ఇలా ఎప్పుడో ఇది పూరం పోకని, లేకపోతే ఈ సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ అని, లేకపోతే కొనుక్కున్న లబ్ధిదారికి తెలియకనే కాదు ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇచ్చినప్పుడు ఈ 90 days అనేది 90 days మీరు ప్రక్రియ పూర్తి చేయండి. కానీ మీరు అప్లికేషన్ తోటి 25% అనేది కాకుండా నామినల్ అమౌంట్ ఒక 25,000 పెట్టి ఒక అప్లికేషన్ పెట్టండి, తర్వాత డిమాండ్ పెట్టి ఇవ్వండి, తర్వాత దాని రకంగా డబ్బులు వసూలు చేయండి. అంతే తప్ప అట్లా కాకుండా మీరు 25% కట్టాలా, కట్టే అప్లికేషన్ ఇవ్వాలి, లేకపోతే పీడీ యాక్ట్ పెడతాం అనేది కాకుండా ఇది కొద్దిగా ఇప్పటివరకు కూడా ఇంకా విధి విధానాలు పూర్తి కాలేదు. కాబట్టి ఈ 20 days కూడా సరిపోదు, మినిమం ఒక 45 days అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇవ్వాలి. తర్వాత అక్కడి నుంచి కొంత సమయం ఇచ్చి ఒకేసారి కాకపోతే ఒకసారి అవకాశం అందరి దగ్గర ఉండకపోవచ్చు, కొంత నిర్దిష్టమైనటువంటి సమయాన్ని కూడా పెంచితే బాగుంటుంది అనేది ఇది ఆలోచన. దీని మీద కూడా ఇప్పటికే చాలా అఖిలపక్ష సమావేశాలు ఇవన్నీ ఏర్పాటు చేసిన ఈరోజు అధికారుల విషయంలో కూడా ప్రభుత్వం యొక్క ఆలోచన చిత్తశుద్ధితో పనిచేసిన కింద ఉండేటువంటి అధికార యంత్రాంగం పనితీరు పట్ల ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా ఒక విజిలెంట్ ఉండాల్సిన అవసరం ఉందనేది. తర్వాత 166 కింద అప్లికేషన్ చేసి పెట్టుకున్న వాళ్ళ విషయంలో కూడా ఈ జీవోలో ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కొన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ చేశారు. అన్ని కారణాలు సరిగ్గా ఉన్నా ఆ రోజు ఎవరికైతే పవర్ ఉందో వాళ్ళే చేయించుకోరు. మిడిల్ కొద్దిగా రిజెక్షన్స్ అయినాయి, కొన్ని పెండింగ్లో ఉన్నాయి. దాని మీద కూడా ఇందులో మీరు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఉండగా మీరు చెప్పండి ఈ రెగ్యులేషన్ విషయం ఎట్లా? రెగ్యులరేషన్ విషయంలో ఏ ప్రభుత్వం వచ్చినా చేయవలసిన బాధ్యత ఉంది, చేయొద్దని నేను అంటలేదు. రెవెన్యూ పెంచుకోవడానికి ఆస్కారం ఒకటి ఉంది. కానీ ఈ గడువు ఏదైతే ఇచ్చిండో 20 రోజుల లోపల అది ఇప్పటికే 31 నాడు జీవో తీసిండంటారు. మరి ఇవాళకి 6 రోజులు 7 రోజులు వారం అయిపోయింది. ఇక మళ్ళీ ఉన్న 10 రోజులలో సంక్రాంతి వచ్చి 3 రోజులు 4 రోజులు సెలవు వచ్చేస్తుంది. కాబట్టి ఈ సమయం సరిపోదు. ఒక 3 నెలల టైము రెడ్డి గారు చెప్పినట్టు 45 రోజులు కాదు, అసలు 90 రోజులు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వద్దు 90 రోజులు? అసలు రెండోది అప్లికేషన్ వెంబడే డబ్బు కట్టాలనే పద్ధతి అయితే ఉందో 25%, అది మంచి పద్ధతి కాదు. అప్లికేషన్ పెట్టమనండి, మీరు వెరిఫై చేయండి, ఇంత కట్టమని చెప్తే నోటీస్ ఇస్తే అంత కడతారు వాళ్ళు. కానీ అప్లికేషన్ పెట్టేటప్పుడే డబ్బు కట్టాలి అనే పద్ధతి ఏదైతే ఉందో అది సరైనటువంటి పద్ధతి కాదు. ఎన్ని గజాలకు కట్టాలి, లేకపోతే ఎంత రేటుతో కట్టాలి అనేది పెద్ద సమస్య వస్తుంది. నీకు అప్లికేషన్ వచ్చిన తర్వాత వెరిఫై చేసిన తర్వాత నువ్వు 125 120 నువ్వు ఫ్రీ ఇచ్చిన తర్వాత మిగిలిన దానికి కట్టడానికి సిద్ధంగా ఉంటాడు. సిద్ధంగా లేడనేది కాదు. ఒకసారి అప్లికేషన్ పెట్టినంటే నీ కోర్టులో వచ్చి పడతాడు, తప్పకుండా అతని బాధ్యత ఉంటుంది, తప్పకుండా కడతాడు. కానీ ఇమీడియట్గా డబ్బుతోనే అప్లికేషన్ కాదు. ఇంకోటి ఏదంటే వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టు తెలుసో తెలియకనో అసలు సీలింగ్ ల్యాండా, లేకపోతే ప్రభుత్వం ల్యాండా, లేకపోతే ఎవరు మోసగాడు అమ్మిండా, అసలు తెలియక కొంటాడు. చాలామంది తెలియక కొంటారు పేదవాడు.
తెలక ఎప్పుడో కొన్నాడు 10 రూపాయల గజం నుంచి 1000 రూపాయల గజం దాకా కూడా కొన్నారు, కొనలేదంటే వాడు తెలియక కొన్నాడు. కాబట్టి నువ్వు ప్రతి ప్రభుత్వం కూడా వచ్చి రెగ్యులరైజ్ చేస్తా అన్నప్పుడు కొన్ని దానికి వలసపాటు ఉంటుంది, డబ్బు కట్టలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు అవకాశం ఏమని మేము కోరుతున్నాం, ఈ ఒక 20 రోజులు సరిపోదు, 90 రోజులు టైం ఇవ్వండి. మీకు రెగ్యులరైజ్ చేసి అంటే మీకు క్లియర్ చేయడానికి 90 రోజులు అవసరం అంటారు. 90 రోజులు కాదు, మీరు 6 నెలలు పెట్టుకోండి, మేము అభ్యంతరం చెప్పాం క్లియర్ చేయడానికి. ఇప్పటికీ చాలా రెగ్యులరైజ్ కాలేకపోతున్నాయి సంవత్సరాలైనా. కాబట్టి నువ్వు గడువు అనేది 20 రోజులు కాకుండా దీన్ని 3 నెలలకు పొడిగించడం, 90 రోజులకు పొడిగించడం మంచిది. అన్నిటికీ కూడా రెగ్యులరైజ్ చేయండి. కానీ ఫీజు మాత్రం ఏదైతుందో 25% అనేది అప్లికేషన్ కాకుండా తర్వాత మీరు నోటీస్ కలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ అఖిలపక్ష మీటింగ్ లో కూడా చెప్పినట్టున్నారు 25% తర్వాత మీరు కలెక్ట్ చేసుకోండి, అభ్యంతరం లేదు. మొట్టమొదటిగా ఏంటంటే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్ ఇతరత్ర లిటిగేషన్లో ఉండి అటు ప్రభుత్వానికి అక్కర్లేదు, లబ్ధిదారులని లోకల్గా అధికారులు కానీ మీరు రోజు బెదిరించటం జరుగుతున్నటువంటి. అండ్ థర్డ్ ఏంటంటే మీరు అన్నగారు చెప్పినట్లు తెలుసో తెలియక కొన్న వాళ్లకు వాటి మీద రైట్స్ కూడా లేవు. ప్లస్ వాళ్ళు బ్యాంకు పోవాలంటే లోన్స్ రాదు, అది రెగ్యులరైజ్ కావు, అమ్ముకోవాలంటే ఇబ్బంది. కొనుక్కునేవాడు లోన్కి పోతే అది టైటిల్ ప్రాబ్లం వస్తుంది. వీటన్నిటి శాశ్వతంగా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ జీవో చేయడం జరిగింది. దట్టు ఏంటంటే బిలో 125 ఎందుకు పెట్టడం ఏంటంటే ఏదైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళ మీద ఎలాంటి భారం లేకుండా 100% గవర్నమెంట్ ఫ్రీ హెరిటబుల్ టైటిల్ అంటే వాళ్ళ వంశపారంపర్యంగా ఇచ్చుకునే టైటిల్ని ఇవ్వటం జరుగుతుంది. రెండో అంశం ఏదైతే ఉందో మన ఇండియన్ మెంటాలిటీ ఎలా ఉందో ఎగ్జామ్ డేట్ వస్తే కానీ చదువు స్టార్ట్ కాదు. జనరల్ ప్రిన్సిపల్ మాకు ఒక డెడ్ లైన్ డేట్ పెడితే మాత్రం పెట్టే వరకు మనకు తొందర కానీ ఆతృత కానీ జరగదనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కానీ దేనికైనా ఒక కలమానం ఉంటుంది. డెఫినెట్లీ అనగారు అన్నట్లు ఒక 20 days చాలదు అనుకుంటే డెఫినెట్లీ అన్ని పార్టీస్ రిప్రజెంటేషన్ అవసరం ఉంటే దాన్ని ఒక 15 days మళ్ళీ పొడిగించడం జరుగుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే జనరల్ మన యాటిట్యూడ్ ఏంటంటే ఉంది కదా టైము, లాస్ట్ డే కదా, చూసుకుందాం కదా. ఏంటంటే ఈ ప్రక్రియను శాశ్వతంగా క్లోజ్ చేయాలి వన్స్ ఫర్ ఆల్. వాడు 500 యాడ్స్ ఉన్నాడా, 250 యాడ్స్ ఉన్నాడా, ఇప్పుడు వారు సజెస్ట్ చేసినట్టు ఎట్లా ఉన్నారో దాన్ని శాశ్వతంగా వన్స్ ఫర్ ఆల్. హైదరాబాద్లో ఉన్నటువంటి లిటిగేషన్లు, లక్షలాది కేసులు గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్ ఇండివిజువల్స్ అండ్ అనేక సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి అనేక స్లమ్స్లో ఉన్నటువంటి వాళ్ళని లోకల్ లీడర్స్ బెదిరియటం, కూలగొడుతున్నామని అధికారులు బెదిరియటం, మళ్ళీ అంతో ఇంతో వసూళ్లు చేయటం, వీటన్నిటినీ శాశ్వతంగా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో తలపెట్టింది. ఖచ్చితంగా ఎవరి టైం అవసరం ఉంటే డెఫినెట్లీ పొడిగించే ఆలోచన మేము కూడా ఒక మా దృష్టికి వస్తే ముఖ్యమంత్రి గారు కూడా అది ఓకే. ఇప్పుడు మీకు బంజారా హిల్స్ లో, ఫిలిం నగర్ లో చాలా ఈ ఎమ్మెల్యే కాలనీకి ఆనుకొని కొన్ని బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీలు కూడా చిన్న చిన్న 100 గజాల నుంచి 150-200 గజాల వరకు కూడా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో అక్కడ 135 వెంకటరామరెడ్డి గారు 135-140 యాడ్స్ ఉన్నవాడు వాడు కూడా 50% కట్టమంటే బంజారా హిల్స్ ల్యాండ్లో ఈ రేట్లో గవర్నమెంట్ రేట్లో 50% కట్టాలంటే వాడితో సాధ్యం కాదు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళందరూ కూడా బస్తీలో ఉన్న వాళ్ళే కదా. నెంబర్ 1 అలాంటి వాళ్ళ కొరకు ఆల్రెడీ మీకు చెప్పాను, సిటీలో ఉన్నటువంటి నిరుపేదలు ఉన్నటువంటి బస్తీలు ఏవైతే ఉన్నాయో స్లమ్లెస్ సిటీ, స్లమ్ ఫ్రీ సిటీ చేయాలనే ఉద్దేశం ఉన్నది. అక్కడ ల్యాండ్ ఏదైతే ఉన్నదో డిఫరెంట్ లబ్ధిదారులని కలిపి మల్టీ స్టోరీడ్ చేసేసి వాళ్ళకే కేటాయించాలని కూడా ప్లానింగ్ ఉన్నది. అలాంటి పెద్ద సమస్య ఉండదు. ఇండివిజువల్ కేసెస్ వచ్చినప్పుడు ఇండివిజువల్ కేసెస్కు స్పెషల్లీ అవన్నీ స్లమ్స్ కదా, ఇండిపెండెంట్ హౌసెస్ ఉండవు, దాన్ని అధికారులు వెరిఫై చేస్తారు. అలాంటి డెఫినెట్లీ చేయబోతుందో అని చెప్తుంది. వాళ్ళకి 90 ఉంటుంది, వాళ్ళకి 125 ఉంటుంది, వాళ్ళకి 140 ఉంటుంది. ఒకటి సంగప్ప గారు, దేనికైనా కూడా మనము ఒక జీవో ఇచ్చినప్పుడు కానీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ ఒక కొలమానం ఉంటుంది. ఇండివిజువల్ కేసెస్లో అయితే స్పెషల్లీ మీరు చెప్పేసి స్లమ్స్ గురించి ఆల్రెడీ మీకు చెప్తున్నా కదా, దెర్ ఈస్ ఎ ప్లాన్ టు పూలప్ అలా ఉన్నటువంటి ల్యాండ్ అది పూలప్ చేసి వాళ్ళకి మంచి కాలనీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. డాక్టర్ గారు చెప్పేదేమో స్లమ్స్లలో ఉండేటువంటి వాళ్ళను దీంట్లో జీవోలోనే కొంత మార్పు చేయాల్సినటువంటి అవసరం కనబడుతుంది. 125 వరకు మీరు ఉచితంగా ఇస్తామన్నారు, ఇట్స్ వెల్కమ్ సార్. 150 ఉంటుంది, లేకపోతే 150 ఉన్నప్పుడు 50% బార్డర్ను 150 గజాల కట్టాలంటే కట్టలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఒక రకమైనటువంటి హరాస్మెంట్ మొదలయ్యే అవకాశం. 125కి ఫ్రీ, ఈ 25 గజాలకు ఒక రేట్ ఫిక్స్ చేయండి, కట్టించుకోండి,
తర్వాత అప్లికేషన్ మీద మీరు డబ్బులు 25% అనేది సవరించాలని నేను మీ ద్వారా నర్సయ్య గారి ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను. ఎందుకంటే 25% మీరు 20 రోజుల్లో కూడా కట్టాలంటే అది ఎవరికైనా ఎంత సాధ్య పరిస్థితి కాబట్టి దాన్ని ఒకటి ఆలోచన చేయండి. సమయం కూడా సరిపోదు కాబట్టి వారు అన్నట్టుగా మార్చ్ 31 లోపల అప్లికేషన్స్ అన్నింటినీ మీరు పూర్తి పెట్టించుకోండి. వచ్చిన అప్లికేషన్స్ క్లియర్ చేస్తూ నోటీస్ ఇవ్వండి. తర్వాత ఏంటంటే మీరు దీన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిలో ఈ డబ్బులను కూడా తీసుకొస్తామని మీరు మొన్న బడ్జెట్లో పెట్టినటువంటి దాన్ని చూడకండి. ఎందుకంటే మేము 4,500 కోట్లు ఎంతో ఈ ల్యాండ్స్ మీద మాకు గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుందని చూపెట్టారు కాబట్టి ఈ 31 మార్చి లోపలనే ఈ యొక్క ప్రక్రియ పూర్తి చేయాలనే కాకుండా ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధితోటి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయడం దిశలో ఆలోచన చేస్తే కొంత వెసులుబాటు ఇవ్వాలి. 166 జీవోలో ఉండేటువంటి దాంట్లో కూడా అప్లికేషన్స్ పెట్టుకున్న వాటి మీద కూడా కొంత క్లారిటీ ఈ జీవోలో ప్రస్తావిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఒకవేళ లేకపోయినా ఇప్పటికైనా విధి విధానాలు ఇంకా పూర్తిగా వెబ్సైట్లో పెట్టలేదు కాబట్టి పెట్టేటప్పుడు దీన్ని కూడా పరిగణలోకి తీసుకోమని మీ ద్వారా కోరుతాం. ఎంపీ గారు మీరు చెప్పే ముందు ఇంకో కాలర్ హైదరాబాద్ నుంచి ఇష్యూ మీద మాట్లాడడానికి శ్రీరామ్ గారు గుడ్ మార్నింగ్ చెప్పండి. అన్న నమస్కారం అన్న, నేను గడ్డం శ్రీరామ్ మాట్లాడుతున్నా. చెప్పండి. ముందుగా అక్కడున్న ముగ్గురు మన వక్తలు ఎవరైతే బద్దం నర్సయ్య గారు, మన బాలరెడ్డి గారు, అలాగే బోర్ నర్సయ్య గౌడ్ గారు, మన గంటా వెంకటరామారెడ్డి గారు ముందు ధన్యవాదాలు చెప్తున్నాం అన్న. ఎందుకంటే ముగ్గురు కూడా ఒకరు మాట క్రాస్ చేయకుండా మాట్లాడుతున్నారు. బాగుంది ఈరోజు డిస్కషన్. ఎందుకంటే ఒకరు పూర్తయిన తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన విషయంలో ఈ భూములు అనేవి మొత్తం ఆ ప్రాంతాలను ఏవైతే మనకి సిటీ అవుట్స్కర్ట్స్ శివార్ ప్రాంతాల్లో ఏవైతే ఆక్యుపైయింగ్ జరిగిందో, ఇప్పుడు బంజారా హిల్స్ ప్రాంతాల్లో ఆక్యుపైయింగ్ జరిగిందో వాటన్నిటిని కూడా క్రమబద్ధీకరణ అని అంటున్నారు. ఈ క్రమబద్ధీకరణలో ఇప్పుడు 100 గజాలు దాటిన వాటికి పర్మిషన్ కావాలి, మిగతా వాటికి పర్మిషన్ లేదు అన్నప్పుడు ఒక విషయం ఏమవుతుందంటే మాట అయితే పేపర్లో వస్తుంది, కానీ అక్కడ ప్రణాళిక కింది స్థాయికి వెళ్ళే లోపలికి అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి ఆదేశ రూపంలో అధికారులకు రాకపోవటం, వాళ్ళు అసంబద్ధంగా మాట్లాడటం అనేది ఈ రోజు అక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతుంది. రెండవ విషయం ఏంటి అంటే ఒక వ్యక్తి ఒక ల్యాండ్ ను మొత్తాన్ని కూడా భారీగా ఆక్యుపై చేసేసి అతను 4-5 పేర్లతో 100 గజాలు వచ్చేటట్లుగా 100 స్క్వేర్స్ వచ్చే విధంగా ఒకవేళ క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ఒకవేళ ఆలోచన చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది. ఇక మూడో విషయం ఏంటి అని అంటన్నా, ఇక్కడ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత వాళ్ళకి ఏదైతే ఆంధ్రలో ఉన్నదో వాళ్ళందరూ కలిసి ఆక్యుపై చేశారు ఈ ప్రాంతాన్ని అని చెప్తున్నప్పుడు మరి ఇదే ప్రాంతాన్ని మరి మన ప్రభుత్వం వచ్చి రెగ్యులరైజ్ చేయడంలో కొత్త సీసాల పాత మందు పోసినట్టే అవుతుంది కదన్నా. మరి మీ పాయింట్ అర్థమైంది. ఎంపీ గారు చెప్పాలి. చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అది. మీరు మీరు వస్తారు ఒకటి ఎంపీ గారు చెప్పిన తర్వాత మీరు వస్తాను. మొట్టమొదటిగా ఏంటంటే సరే మనం ఇలా చేస్తున్నప్పుడు అనేక సూచనలు అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. డెఫినెట్లీ వెంకటరామారెడ్డి గారు చెప్పినట్లు ఏదైతే ఉందంటే మనం ఎంత మంచి అభిప్రాయంతో పోయినా కూడా కింది అధికారులు కొన్నిసార్లు లబ్ధిదారులను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. దాని గురించి మేము ముఖ్యమంత్రి గారు ఒకవేళ ఈ స్కీమ్ని పక్కదోవ పెట్టించడానికి లేకుంటే వాళ్ళ సొంత వ్యక్తిగత లబ్ధి కొరకు ఈ లబ్ధిదారులను ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఊరుకునే పరిస్థితి ఉండదు. దానికి సరైనటువంటి నేనే ప్రపోజ్ చేయదలుచుకున్నాను. యాక్చువల్లీ ఈ అంశం నా మెదడులో ఎప్పటి నుంచో మెదులుతుంది. ముఖ్యమంత్రి గారు దీన్ని ఒకవేళ ఫిర్యాదులు ఉంటే దానికి ఒక గ్రీవెన్స్ సెల్ కూడా మనం ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసుకుంటే సమస్య కొద్దిగా వెసులుబాటు కలుగుతుంది. నెంబర్ 2 ఏదైతే ఉందో ఇక సరే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఉన్నారా, ఇప్పుడు దాంట్లో మనం బ్లడ్ టెస్ట్ చేసి ఇవన్నీ చేయటం అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మళ్ళీ అది ఒక కొత్త కాంట్రవర్సీ అవుతుంది. అందుకొరకు అది నిరుపేదలని కొలమానం పెట్టినాం కాబట్టి ఇక నిరుపేదలు ఇక్కడ వాళ్ళ అక్కడ వాళ్ళ ఉంటున్న వాళ్ళ అనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తాం. డెఫినెట్లీ ఇక్కడ లాంగ్ స్టాండింగ్ ఉండి ఇక్కడ ఐడి కార్డు ఉండి ఇక్కడ ఓటర్ కార్డు ఉండి ఇవన్నీ ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఆధార్ కార్డు ఉండి ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవే చేస్తాం. ఇంకోటి ఏంటంటే దేనికైనా కూడా ఏ ప్రణాళిక పెట్టి కొలమానం. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కడతాం, 2 lakhs వరకు స్లాబ్ ఉంటుంది. 2,01,000 వచ్చింది అనుకో, 2,000 అట్లా వర్తించదు కదా, స్లాబే ఉంటుంది కదా. అందుకొరకు సరే ఇండివిజువల్ కేసులో ఏమన్నా వస్తే నిరుపేదలకు డెఫినెట్లీ వాళ్ళకి కల్పించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఫిలిం నగర్ అనే కాదు, మన యొక్క హైదరాబాద్ సిటీ సరౌండింగ్ మొత్తంలో కూడా చాలా స్లమ్స్ ఉన్నాయి. అలా ఇప్పుడు తెలంగాణ లేకపోతే రాయలసీమ లేకపోతే కోస్తా జిల్లాలు అనేటువంటి భేదాభిప్రాయం రాకూడదు. నర్సయ్య గారు చెప్పినట్టు వాళ్ళ దగ్గర గత 30 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఉంది, ఓటర్ లిస్టులో పేర్లు ఉన్నాయి, వాళ్ళు మొదటి నుంచి కూడా లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళకు కొంతమందికి పట్టాలు ఇచ్చారు, కొంతమందికి పట్టాలు ఇవ్వలేదు. కానీ 20-30 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఎమ్మెల్యే 85 నుంచి 2000 వరకు ఎమ్మెల్యేగా ఉన్నా.
అయితే 89లో 94లో ఎన్టీ రామారావు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫిలింనగర్లో కూడా గుడిసెలు కూలగొడుతుంటే నేను జనార్దన్ రెడ్డి గారు జైలుకు పోయినాం. జైల్లో భూకర్తాలు చేస్తే ఎన్టీ రామారావుని పిలిచి ఏం బ్రదర్ ఏమైందంటే ఈ రకంగా లక్ష్మీపార్వతి గారు ఈ భూములన్నీ కూడా అమ్ముకోవడానికి ప్రయత్నం చేసింది, మా జైల్లో పెట్టిందా. లే అట్లా కాదు బ్రదర్, 300 ఎకరాల భూమి అన్యాక్రాంతం అవుతుంటే మేము 50 ఎకరాల భూమిని పేద ప్రజలకు వంచిచ్చినాం. అలా ఇవాళ 25 బస్తీలు ఉన్నాయి. 25 బస్తీలు ఉన్నాయి. కానీ అక్కడ ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేది మొదలు రాకూడదు, అది మంచి పద్ధతి కాదు. రెండోది ఆ స్లమ్స్ క్లియరెన్స్ కావడం చాలా అవసరం, కాదనడానికి వీల్లేదు. కానీ లబ్ధిదారుడు ఒక మాట అంటున్నాడు, ఒకటే వ్యక్తి 100 400 ఇండ్లను కబ్జా చేసుకుంటాడు, 400 గజాలని అంటాడు. అటువంటిది జరగదు. ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఆడ 60 గజాలు 50 గజాలతోనే ఇండ్లలో ఉన్నాడు, వాడు 400 గజాలలో ఉండడు. ఇది ఎట్లుంటుందంటే ఏ రకంగా ఉంటుందంటే కొంతమంది చేసేటువంటి మోసపూరితమైనటువంటి, లేకపోతే అధికారులు కొంతమంది అటువంటి దుర్మార్గులకు సహాయపడుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. కానీ నిజంగా పేదవానికి సర్వే చేసినట్టయితే వానికి ఈరోజు 125 కాదు 60 గజాల ఇల్లు లేదు. నాకు తెలిసినంత మటుకు ఫిలింనగర్లో 25 బస్తీలు పేర్లు ఉన్నాయి. అంత జాతీయ నాయకుల పేర్లు పెట్టినాం మేము, అక్కడ మా పేరేం పెట్టుకోలే. కాబట్టి ఈ రకంగా అనేక మంది ఇక్కడ లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మందికి రెగ్యులరైజ్ కావడం అవసరం. ఏ ప్రభుత్వం వచ్చినా, గతంలో తెలుగుదేశం వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, మళ్ళీ వాళ్ళ టీఆర్ఎస్ వచ్చినా ఈ రెగ్యులరైజ్ అనేది దశాబ్ద కాలం కొనసాగుతుంది. ఇది వన్స్ ఫర్ ఆల్ పూర్తి చేయాలంటే నేను రిక్వెస్ట్ చేసేది గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి ఎంపీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నది అంటే 31 మార్చి దాకా మీరు గడువు ఇచ్చేయండి. మీరు కరెక్ట్గా సర్వే చేసుకోండి, కరెక్ట్గా ఉన్న లబ్ధిదారులకు మీరు ఇవ్వండి. అది 100 గజాలలో ఉన్నాడా, లేకపోతే 100 గజాల పైన వచ్చిందా, లేకపోతే ఎంతతో, అంటే ఎంత ఎక్కువ ఉంటే అంత కట్టుకోవాలి. గతంలో కూడా ఉండే 166 జీవోలో కూడా అసలు అడిషనల్గా ఎంత భూమి ఉంటే దానికి కడతారు, కానీ మొత్తం కట్టమనేది మాత్రం కాదు. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ అంటే అది పేదవానికి వర్తించవద్దు. పేదవానికి ఇల్లునటువంటి గూడు తిడతామని వాగ్దానం చేసిన వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ ఆలోచన పడితే నేనేం చేయాలి? ఎవడు కడతాడు పేదవాడు ఇన్కమ్ ట్యాక్స్ చెప్పు? కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ విషయం మాట్లాడకుండా దయచేసి అతనికి ఎన్ని గజాలు ఎక్కువ ఉంటే అన్ని గజాల డబ్బులు తీసుకోండి. వద్దని అంటలేను, అప్లికేషన్ పెట్టండి, వెరిఫై చేయండి. మీ ఆఫీసర్స్ 3 నెలలు కాదు 6 నెలల టైం ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ 2015 వరకు క్లియర్ చేస్తాను ప్రభుత్వం హామీ ఇవ్వనండి, తప్పకుండా సక్సెస్ అవుతుంది. దానికి తీసుకోవాలి. వెంకటరామరెడ్డి చెప్పిన కరెక్ట్ అది ప్రశ్న. కానీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం కట్టాలంటే అది కాదు. నిర్ణయం తీసుకుంది కానీ ఎంపీ గారు కొద్దిగా కాంప్లికేటెడ్ అని చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు దీనికి ఇప్పుడు 125 అనగారు ఏం చెప్పారు, 127 అని చెప్పారు 3 అట్లాంటి వ్యక్తిగతంగా ఉంటే డెఫినెట్లీ పరిశీలించడం జరుగుతుంది, ఇండివిజువల్ కేసెస్ ఉంటే. సెకండ్ ఏంటంటే మళ్ళీ క్వశ్చన్ ఏంటంటే 150 చేసినాం అనుకోండి, మా 152 ఉన్నోడు ఏం కావాలని మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. దానికి ఫ్రీ 125 నుంచి స్లాబ్ ఎట్లా పెడతారు? 500 యాడ్స్ ఉంటారండి, 500 యాడ్స్ ఉంటాడు. 500 యాడ్స్ ఉన్న వ్యక్తి, ఒక ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి వ్యక్తి, ఇక దాన్ని 125 ఫ్రీ చేసేసి అట్లా చేస్తామా? దానికి ఏంది? 15 lakhs ఆదాయ పరిమితి కంటే పట్టణాలలో ఉంటే కట్టాల్సిందే అన్నారు. మీరు అదే స్లాబ్ పెట్టండి. 15 లక్షల ఆదాయం ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ 500 యాడ్స్ ఒకతను ఆక్యుపై చేసి ఉంటాడు. 500 ఆదాయపు ధృవీకరణ అందులో పెట్టారు, జీవోలో పెట్టారు. అందుకని 500 యాడ్స్ ఆక్యుపై చేసిన నిరుపేద అయితే కాదు కదండి. థ్యాంక్ యూ. దానికి మనం చేసేదానికి క్లారిటీ ఇండివిజువల్ చిన్న 15 lakhs అనేది 15 lakhs దాటిన వాళ్ళు ఆదాయ పరిమితి విన్న వాళ్ళు ఫుల్ కట్టాలన్నారు. 15 lakhs కంటే వాళ్ళు పేదరికం కింద ట్రీట్ చేస్తూ ఉన్నారు. అదే పేదరికంలో 150 గజాలు ఉందనుకోండి, 125 వరకు ఫ్రీగా ఇవ్వండి. 25 గజాలకు మీరు ఏదో ఒక 50% కాకుండా కొంత వెసులుబాటు ఇవ్వమని చెప్తున్నా. ఇప్పటికైనా పెద్దలు ఇన్కమ్ ట్యాక్స్ తోటో లేకపోతే దీనికి ముడిపెట్టకుండా ఆలోచన చేస్తే. వెంకటరెడ్డి గారు, బాలరెడ్డి గారు, బూర నరసింహారావు గౌడ్ గారు, ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.